ఎప్పుడు ఏదో ఒక కేసులో న్యూస్లో హైలైట్ అవుతానే ఉంటుంది. ఈ కేసు మాత్రం ఎంటైర్ కోల్కతా అండ్ పోలీస్ని కూడా షాక్లో పెట్టేసింది. అసలు ఎందుకు ఇలా చేశారు అండ్ ఇలా ఎలా చేయగలిగారు అన్న పెద్ద క్వశ్చన్ మార్క్లో పెట్టేసింది అందరినీ. మనం మాట్లాడుకునేది కోల్కతా ట్రిపుల్ మర్డర్ కేసు గురించి. ఈ ఇన్సిడెంట్ 19 ఫిబ్రవరి జరిగింది. ప్రణయ్ ప్రసూన్ ఇద్దరు బిజినెస్ చేస్తున్నారు ఎన్నో ఇయర్స్గా. ప్రణయ్ తన వైఫ్ సుదర్శన డే ఇంకా వాళ్ళ సన్, అండ్ ప్రసూన్ వాళ్ళ వైఫ్ రోమి డే ఇంకా వాళ్ళ డాటర్ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కోల్కతా అవుట్స్కర్ట్స్ తాంగ్రాలో. వీళ్ళది ఒక హ్యాపీ ఫ్యామిలీ అండ్ వీళ్ళ దగ్గర చాలా లగ్జూరియస్ కార్ కలెక్షన్ కూడా ఉంది అండ్ ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఒక లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నారని అనుకుంటారు అందరూ. కానీ ఇంత బాగున్న ఫ్యామిలీ ఇలా ఎందుకు చనిపోవాలనుకున్నారు? సో ఫిబ్రవరి 17th వాళ్ళు ప్లాన్ అయితే వేసుకున్నారు అందరూ చనిపోవాలి అని. పిల్లలకైతే ఐడియా లేదు దీని గురించి. సో వాళ్ళు పాయష్ అంటే పాయసంలో స్లీపింగ్ పిల్స్ వేసుకుని తిన్నారు. సో అలాగే సైలెంట్గా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు. కానీ నిద్ర లేగంగానే నెక్స్ట్ డే ఎవరు చనిపోలేదు, అందరు బతికే అయితే ఉన్నారు. సో ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అని ఇంకొక ప్లాన్ వేశారు. 18 ఫిబ్రవరి నైట్ ఫస్ట్ ప్రసూన్ అండ్ వాళ్ళ వైఫ్ కలిసి వాళ్ళ డాటర్ని చంపేయాలని ప్లాన్ వేశారు. ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళి ప్రసూన్ ఒక పిల్లోతో ఆ అమ్మాయి మొహం మీద ప్రెషర్ పెట్టాడు. తర్వాత వాళ్ళ వైఫ్ తను కాలు పట్టుకుని ఉంది, ఇంకా తను కొద్దిసేపటికే చనిపోయింది. దాని తర్వాత ప్రసూన్ వాళ్ళ వైఫ్ రిస్ట్ అండ్ థ్రోట్ ని కట్ చేసి చంపేశాడు. ఇదే సేమ్ ప్రొసీజర్ లో వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ ని కూడా చంపేశాడు. దాని తర్వాత ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రణయ్ అండ్ ప్రణయ్ సన్ అదే ఇంట్లో పైన ఫ్లోర్ లో ఉన్నారు. ప్రణయ్ అండ్ ప్రణయ్ సన్ ఇంకా ప్రసూన్ ఒక కార్ తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా చనిపోవాలని అనుకున్నారు. సో కార్ని ఒకసారిగానే స్పీడ్ రేస్ చేసి మెట్రో పిల్లర్కి గుద్దేశారు. కానీ వీళ్ళలో ఎవరు చనిపోలేదు, ఇంజరీస్తో బయటపడ్డారు. పోలీసులు ఇలా ఎందుకు చేశారు అని అడిగితే ప్రసూన్ ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు అండ్ చాలా బాధపడ్డాడు, వాళ్ళ కూతుర్ని కూడా చంపేసుకున్నాడు అని. ఇదంతా విన్నాక పోలీసులు ఒక్కసారిగానే షాక్ అయిపోయారు, ఇలా ఎలా చేయగలిగారు అని. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే ప్రసూన్ అండ్ ప్రణయ్ వాళ్ళ ఫాదర్ ఈ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. 3 जो महिलाओं की डेड बॉडी मिली है वो एक ही फ्लोर पर 3 अलग अलग रूम में था. 2 महिला जिनकी एज 40 के आसपास है, उनकी इंजरीज कट इंजरीज भी हैं उनकी. उसके अलावा और भी इंजरी हो सकती है उनकी. వీళ్ళు ఆ లావిష్ లైఫ్ కి అలవాటు పడి ఫుల్ గా ఖర్చులు పెట్టేశారు. టోటల్ వాళ్ళకు 16 crores అప్పులు ఉన్నాయి ప్రెసెంట్ గా. వాళ్ళ హౌస్ కూడా మోర్ట్గేజ్ లో ఉంది. ఇంకా వాళ్ళకున్న 3 cars లో 2 cars ఈఎంఐ కూడా కట్టలేదు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చూస్తే అది కూడా ఖాళీగా ఉంది. అందుకనే వాళ్ళు చనిపోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ప్రసూన్ ని పోలీసులు కస్టడీకి అయితే తీసుకున్నారు. ప్రణయ్ ని కూడా తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. బట్ ప్రణయ్ ప్రస్తుతానికి యాక్సిడెంట్ ఇంజరీస్ వల్ల హాస్పిటల్లో రికవర్ అవుతా ఉన్నాడు. ప్రస్తుతానికి పోలీస్ ది మొత్తం వరి అంతా ప్రణయ్ వాళ్ళ కొడుకు మీదే. వాళ్ళు కస్టడీ కోసం వాళ్ళ రిలేటివ్స్ కి కాల్ చేసినా ఎవరు తీసుకుంటానికి రెడీగా లేరు. ఇంకా చైల్డ్ హోమ్ లో పెట్టాల్సిందే అని డిసైడ్ అవ్వాలి. అసలు మీరే చెప్పండి, ఇంత ఇదిగా చేస్తున్నారు, జడ్జ్మెంట్ ఏమిస్తారు అని కూడా మనం చూడాలి. ఇంకా ఏమేమి ఎవిడెన్సెస్ దొరుకుతాయో కింద కమెంట్ లో నాకు చెప్పండి. అసలు మీకేమి ఒపీనియన్?